నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మున్సిపల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హైస్కూల్ను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైత్రమాస పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొల్పాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపు. గోబీ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు. గ్రామంలోని ఓ ఇంట్లోకి సుమారు 7 అడుగుల పొడవైన నాగుపాము ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన. బనగానపల్లి మండలం బానుముక్కుల గ్రామంలో దేవాలయ భూముల కేటాయింపుపై వివాదం. చైత్రమాస పౌర్ణమి పురస్కరించుకుని నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో స్ఫటికలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి రాజకుమారి. నంద్యాల స్థానిక ఎన్జీఓస్ కాలనీ రోడ్లోని మున్సిపల్ హైస్కూల్ను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి స్వయంగా భోజనం చేసిన మంత్రి ఫరూక్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈ రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు వడ్డించకపోవడాన్ని గమనించిన ఆయన భోజన నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలలోని మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా వస్తున్న నీరు ఉప్పుగా ఉండటంతో విద్యార్థులు తాగడానికి ఇబ్బంది పడుతున్నట్లు మంత్రి ఫరూక్ దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. చాలా కాలంగా స్లాబ్ లెవెల్ ఆగిపోయిన నిర్మాణ పనుల వల్ల అక్కడ ఉన్న కట్టెలు ఎప్పుడు పడతాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. విద్యార్థుల భద్రతా దృష్ట్యా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మన జిల్లాలోనే గొనెగొండ దగ్గర పిల్లలు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసి అన్నం పారేసినారు బాగలేదని చెప్పి. బాగలేదని తర్వాత బాగా వైరల్ అయింది మొత్తం రాష్ట్రం అంతా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మంత్రి గారు లోకేష్ గారు దీని మీద సరిపై ఇన్స్పెక్షన్ చేయండి, ఏమి లేదు మనం ఇచ్చిన మెనూ ప్రకారం జరుగుతూ ఉందా లేదా అనేది మరి ఆకాంక్ష. పోయినాం చూసాము. ఈరోజు ఇప్పుడు ఈ స్కూల్ మున్సిపల్ హై స్కూల్, నిందాల మున్సిపల్ హై స్కూల్కి వచ్చినాము. ఇది ఇప్పుడు ప్రభుత్వ స్కూల్ అయింది, గతంలో మున్సిపల్ హై స్కూల్ ఉండేది. స్కూల్ వస్తే సరే భోజనం అయితే నేను కూడా తిన్నాను. భోజనం అయితే పర్వాలేదు కానీ కొంతవరకు రుచికరంగానే ఉంది. బట్ గుడ్లు లేవు. ఏమంటే ఆ కాంట్రాక్టర్ సప్లై చేయడం లేదంటున్నారు. కాంట్రాక్టర్ వాడు మేము ఇచ్చినాం సార్ అంటాడో అబద్ధాలు చెప్తున్నాడని నేను చెప్తున్నారు. డిఓ గారు చెప్పి ఇన్స్పెక్షన్ చేసి
మళ్ళా ఇందుకు ఉదయం జావా ఇచ్చినామంటున్నారు. పిల్లలు అడిగాం, తిన్నామన్నారు. సరే చిన్నపిల్లలు వాళ్ళు కంప్లైంట్ ఏమి ఇస్తారు టీచర్లు ఎదుర్కొన్నప్పుడు? సరే నేనైతే తిన్నా కానీ పర్వాలేదు, బాగానే ఉంది, బ్యాడ్గా ఏం లేదు. కాబట్టి ఇది ఇప్పుడు ఇమీడియట్గా గుడ్లు సప్లై ప్రభుత్వం నుంచి వాడేమో లెక్క ప్రకారము తన రోజు అన్ని గుడ్లు సప్లై చేసామని రాసుకుంటాడు. ఏదో గుడ్లు రాలే, పిల్లలు తినలే. పిల్లల దగ్గర మనకు ప్రభుత్వం తరఫున ఇచ్చే డబ్బును సద్వినియోగం చేయాలి, కానీ దుర్వినియోగం చేసి దాన్ని పిల్లలు లేకపోతే ఎట్లా? చిక్కీలు కూడా లేవు. ప్రతిరోజు చిక్కీలు ఇస్తారు, వాళ్ళ మెనూ ఉంటుంది, మెనూను ఫాలో చేయాలా. మెనూ ఫాలో చేయలేదు. ఇప్పుడు డిఓ హసనుద్దీన్ గారు కూడా వచ్చినారు. డిఓతో కూడా మాట్లాడాను. డిఓ గారు కూడా నేను యాక్షన్స్ ఉంటాను సార్, అదేమో నేను వచ్చిన తర్వాత ఇన్స్పెక్షన్ చేసి అదేదో మీకు డీటెయిల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పినారు. డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీరు గారు డిఓ కాబట్టి మీరు ప్రభుత్వాన్ని సబ్మిట్ చేయండి, జార్జేడి గారికో లేకుంటే గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి. నా గవర్నమెంట్ అంటే నా దృష్టికి వచ్చింది, నేను చెప్పాల్సిన అవసరం నేను పంపించేస్తాను. ఈ రోజు కూడా మాకు రోజు ఫోన్ వస్తున్నాయి, మీరు ఇన్స్పెక్షన్ చేసినారా లేదా, తిన్నారా లేదా, ఎట్లా ఉంది, ఏం కదా, మంచి చెడ్డ చెప్పని చెప్పి. కాబట్టి నేను ఇలా ఏదో టైం చూసుకొని, నాకు టైం దొరకడం టైం తీసుకొని ఖచ్చితంగా రావాలని చెప్పి ఇక రావడం జరిగింది. కాబట్టి దీని గురించి పిల్లలు అయితే బాగానే ఉందని ఆయన ఇంతవరకు కంప్లైంట్ ఏం లేదు. పిల్లల దగ్గర ఫుడ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అని చెప్పారు. సరే కాబట్టి హెడ్ మాస్టర్ గారు మళ్ళీ లేరు, ఆయనకి ఎవరో బంధువులు చనిపోయారని చెప్పి నిన్న రాలేదు. వాళ్ళు పిలిపించాము హెడ్ మాస్టర్ గారిని. హెడ్ మాస్టర్ గారు వచ్చిన తర్వాత గుడ్లను గురించి మెనూ గురించి కొంచెం లోటుపాట్లు ఉన్నాయి, దాన్ని సర్దుబాటు చేయాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్ గారిది ఉంది. డిఓ గారితో కూడా మాట్లాడాను. డిఓ గారు కూడా వచ్చి ఇన్స్పెక్షన్ చేసి మీకు దృష్టికి తీసుకొచ్చి ఏం చేయాలో చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. నంద్యాల పట్టణంలో గుడిపాటిగడ్డలో వెలిసిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైత్ర మాస పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో మేళతాళాల నడుమ ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం స్వామివారికి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. దేవాలయ అర్చకులు మాట్లాడుతూ శతాబ్ద కాలంగా ఈ ఆలయంలో చైత్రమాసంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈ ఉత్సవం స్థానికులకు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల భక్తులను కూడా ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం నమో వెంకటేశాయ. గుడిపాటిగడ్డ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము అర్చక స్వామి ఈరోజు చైత్ర పౌర్ణిమ, చిత్తా పౌర్ణిమ వార్షిక కళ్యాణోత్సవము. ప్రతి సంవత్సరము చైత్రమాసములో వచ్చేటువంటి పౌర్ణమి రోజున స్వామివారికి కళ్యాణం అనేటువంటిది అనాదిగా పూర్వం నుంచి ఒక ఆచారము. కొన్ని దశాబ్దాలుగా, దాదాపుగా 100 సంవత్సరాలుగా పైగానే ఇక కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది. ఆ విధంగా స్వామివారి కళ్యాణోత్సవము భక్తాదుల సహకారం చేత వైభవోపేతంగా కళ్యాణ మహోత్సవం అంతా కూడా జరిపించాము. తదనంతరము భక్తులకంతా అన్నప్రసాదము ఇవన్నీ కూడా ఇస్తూ స్వామి యొక్క పూర్ణానుగ్రహం కలిగి ప్రజలంతా కూడా, భక్తులంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ కార్యదర్శి గోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 10 మంది పనిచేస్తూ ఉంటే వారందరినీ ఈఎస్ఐ అమలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది హమాలీలు సివిల్ సప్లైలు పనిచేస్తున్నటువంటి వారికి పీఎఫ్లు, ఈఎస్ఐలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. సివిల్ సప్లై గోడౌన్లు, సొంత భవనాలు నిర్మించాలని, కూలీ రేట్లు పెంచాలని, ఫేషియల్ యాప్ రద్దు చేయాలని, పాత పద్ధతిలో ప్రతి హమాలీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ నాయకులు లింగమయ్య, ఇజ్రాయెల్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. హమాలీల కూలీ రేట్లు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. సివిల్ సప్లై కూలీ రేట్లు 2025 డిసెంబర్కు అయిపోయినాయి. ఇప్పుడు 3 నెలలు అయినా కానీ కూడా వాళ్ళ కూలీలు పెంచలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, ప్రభుత్వానికి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ దొరికే పరిస్థితి కూడా లేదు. నిత్యావసర వస్తువులు అందని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సివిల్ సప్లై హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు గోడౌన్లలో సివిల్ సప్లై
గోడములు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమే గోడములు, సివిల్ సప్లై గోడములు ప్రభుత్వమే నిర్మించాలని, అట్లనే ఈఎస్ఐ సౌకర్యం కూడా 10 మంది ఉంటే కనుక ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చట్టంలో ఉంది. 5,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కానీ ఇప్పటి వరకు వారికి ఈఎస్ఐ సౌకర్యము కోట్ల పెండింగ్ లో ఉంది. కాబట్టి ఆ ఈఎస్ఐ సౌకర్యం వాళ్ళకి వెంటనే కల్పించాలని, వ్యక్తిగత ఒకరి ఖాతాకు ఆ డబ్బులు కూలీ రేట్లు వాళ్ళ అకౌంట్లో వేస్తే కనుక వాళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. పాత పద్ధతి ప్రకారమే ఎవరైతే పని చేసినారో వాళ్ళ అకౌంట్లలోనే డబ్బులు వేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే 8వ తారీఖు వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే 15వ తారీఖు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇంటి దగ్గర, ఆఫీసుల దగ్గర ధర్నాలు ఉన్నాయి. ప్రభుత్వం అప్పటికీ పరిష్కరించకుంటే ఇంకా చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. వారికి సిఐటిగా మద్దతుగా ఉంటూ సిఐటి వెనుక ఉండి నడిపిస్తుందని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ వెంకటలింగం, సిఐటి పట్టణ కార్యదర్శి, నంద్యాల. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైలో పనిచేసే హమాలీలు 5,000 మంది ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం, ఈరోజు సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్ల కాల పరిమితి ముగిసి 3 నెలలు అయిపోయింది. ధరలేమో విపరీతంగా పెరిగినాయి, కానీ కూలీ రేట్లు ప్రభుత్వం పెంచలేదు. అట్లే సివిల్ సప్లై హమాలీలకు ఫేస్ యాప్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. హమాలీలకు ఫేస్ యాప్ అనేది ఎక్కడ కూడా లేదు, కాబట్టి ఫేస్ యాప్ అనేది పెట్టకూడదని. అట్లే సివిల్ సప్లై హమాలీలకు ఇంతవరకు పనిచేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళ కూలీలు వేస్తున్నారు. అట్లా కాకుండా ఒకని పేరు మీదనే కూలీ వేస్తామనడం చాలా దుర్మార్గం. దీని మూలంగా సివిల్ సప్లై హమాలీ పని కూడా ప్రైవేట్ పరం అయిపోయే ప్రమాదం ఉంది. అట్లే సివిల్ సప్లైకి చాలా చోట్ల రాష్ట్రంలో సొంత గొడవలు లేవు, కాబట్టి ప్రభుత్వం సొంత గొడవలు నిర్మించాలని. మరి అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం లేదు. దాదాపు 10 మంది ఉంటేనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనేది చట్టం. కానీ ఈరోజు 5,000 మంది పనిచేస్తున్నారు సివిల్ సప్లైలో. ఇంతవరకు ఈఎస్ఐ సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించలేదు. కాబట్టి వెంటనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనే పద్ధతులు, ఈ డిమాండ్స్ మీద ఈరోజు నిరసన ఎంఆర్ ఆఫీస్ ముందు తెలియజేస్తున్నాం. 8వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన, అట్లే 15వ తేదీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియజేస్తాం. నంద్యాల పట్టణంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొల్పాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రగతి కీలక మైలురాయిగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ నిర్ణయాన్ని ఆనందోత్సవాల మధ్య స్వాగతించాలని సూచించారు. నంద్యాల పట్టణంలోని ప్రతి ఇంట్లో ముగ్గులు వేసి దీపాలు వెలిగిస్తూ అఖండ జ్యోతి వెలగాలని, ఐక్యతను ప్రతిబింబించేలా ప్రజలు కలిసి ఉత్సవ వాతావరణాన్ని సృష్టించాలని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఉత్సాహం, అభివృద్ధిపై విశ్వాసం పెరుగుతుందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. అమరావతి రాజధాని రూపకల్పన రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలన్న శేషన్న పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన అమరావతి రాజధానిని భారత పార్లమెంటు వారు ఈరోజు దానికి గుర్తించి రికగ్నిషన్ ఇచ్చారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయాల్సినటువంటి గడియలు ఆసన్నమైనవి. అందుచేతనే రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క శుభ గడియలను మంచిగా చేయాలి, అందరికీ పంచండి, అందరం ఆనందిద్దామని చెప్పేసి ఇచ్చినటువంటి సందేశానికి అనుగుణంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల వారు ఈ కార్యక్రమాన్ని చేస్తే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాం. అందువల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క మంచి తరుణాన్ని చక్కగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు 7 గంటలకు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటి ముందు, ప్రతి ఆఫీస్ ముందు, ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర చేయాల్సి అందరికీ విజ్ఞప్తి. అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్లో కూడా ఈ కార్యక్రమం 7 గంటలకు బ్రహ్మాండంగా జరగబోతుంది. చక్కటి ముగ్గులు వేస్తాం. అదేవిధంగా ఈరోజు 7 గంటలకు
అమరావతి జ్యోతి, అఖండ జ్యోతి అనేసి వెలిగించబోతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఆహ్వానితులు చెప్పేసి అందరినీ కోరుతున్నాం. రండి, కార్యక్రమాలను జయప్రదం చేసుకుందాం. ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో విచ్చలవిడిగా పెరుగుతున్న గోబీ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోబీ, చికెన్, రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్ పదార్థాలలో అధికంగా కల్తీ రంగులు, నాసిరకం పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికంగా ప్రజలను ఆకట్టుకునే రుచి కోసం వ్యాపారులు సాల్ట్, కారంపొడి, పసుపు వంటి పదార్థాల్లో కల్తీ కలిపి వాడుతున్నట్లు తెలిసింది. ఈ రసాయనాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆహారం రుచికరంగా మారుతున్నప్పటికీ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎలాంటి తేడా లేకుండా గోబీ సెంటర్ల వద్ద తింటుండటంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు చోట్ల నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నట్లు బయటపెట్టింది. కొన్ని చోట్ల ఉపయోగిస్తున్న కల్తీ రంగులు, నిల్వ ఉంచిన పదార్థాల పరిస్థితిని చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యవహరిస్తున్న గోబీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే కొన్ని సెంటర్లకు నోటీసులు జారీ చేయగా మరికొన్నింటిని తాత్కాలికంగా మూసివేశారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పదంగా కనిపించే ఆహార పదార్థాలను తీసుకోవద్దని సూచించారు. ఈ చర్యలతో నంద్యాలలో ఆహార భద్రత అవగాహన పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఫస్ట్ వార్నింగ్ లెక్క వాళ్ళకు నోటీసులు ఇష్యూ చేసినాము. మేము తిరిగిన ఇప్పుడు దాదాపు అంటే 5-6 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు చూసాము. వీళ్ళకు అందరికీ నోటీసులు ఇచ్చాము. ఈ నోటీసులు ఉల్లంఘనలు జరిగితే రేపటి నుంచి వారిపై చర్యలు తీసుకుంటాము. వాళ్ళకు టైం 1 వీక్ టైం ఇస్తున్నాము. ఫైన్ వచ్చేసి దీనికి 2 లక్షల వరకు ఉంది. కాబట్టి ఇది జాయింట్ కలెక్టర్ గారు 2 లక్షలకు ఉంది. ఏదో 2 లక్షలు కట్టుకొని పోతానంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా దొరికినారు అనుకోండి, కోర్టు కేసులు కూడా అవుతాయి. కోర్టులో కూడా వేసేసి వాళ్ళ షాపులు కూడా సీజ్ చేసే అథారిటీ కూడా ఉంది. రెవెన్యూ అధికారులకు మేము సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా రెవెన్యూ అధికారులు కూడా ఈ షాపులు కూడా సీజ్ చేస్తారు. అటువంటి అంత దూరం తెచ్చుకోకుండా ఈ సాల్ట్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకుండా వారి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకొని హైజెనిక్ కండిషన్ లో వారికి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా నంద్యాల బిషప్ రైట్స్ రెవరెండ్ సతీష్ ప్రసన్నరావు పేర్కొన్నారు. బిషప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి ప్రేమ, శాంతి, క్షమ సందేశాన్ని అందించేందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి అవతరించారని తెలిపారు. మానవాళి పాప విమోచన కోసం ప్రభువు అనేక కష్టాలు భరించి చివరికి శిలువపై ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, శాంతి, పరస్పర గౌరవం పెంపొందించుకోవాలని బిషప్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్రైస్తవ భక్తులు పెద్ద సంఖ్యలో చర్చలకు హాజరై గుడ్ ఫ్రైడేను గంభీరంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రేమటువంటి నంద్యాల ప్రజలందరికీ సాయంకాలపు శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకించి మరొకసారి మీతో మాట్లాడే అవకాశాన్ని ఈ మీడియా మిత్రులు నాకు అనుగ్రహించినందుకు మీడియా మిత్రులకు కూడా నా యొక్క శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి యావత్ మానవాళిని రక్షించుటకు ఈ లోకానికి రావటం జరిగింది. యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు రేపటి దినాన అనగా మంచి శుక్రవారము లేకపోతే శుభ శుక్రవారపు దినాన ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించుటకు ముందు 7 మాటలను ఆయన మన కొరకు మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొదటి మాట విజ్ఞాపనగా ఆయన మాట్లాడి ఉన్నాడు. రెండవది విమోచన కొరకైనటువంటి మాట, మూడవది ఆదరణ కొరకైనటువంటి మాట, నాలుగవది ఆవేదనతో కూడినటువంటి మాట, ఈ నివేదనతో కూడినటువంటి మాట, సమర్పణ కూర్చున్నటువంటి మాటలుగా ఆయన 7 మాటలను మన కొరకు పలికి సిలువలో తన ప్రాణాన్ని మనందరి కొరకు ప్రాణం పెట్టి మనల్ని తన రక్తము ద్వారా కొనినటువంటి క్రీస్తుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరణించినటువంటి యేసు ప్రభువు 3 దినాల తర్వాత సమాధిని గెలిచి పునరుత్థానుడై 40 దినాలు 11 మందికి పునరుత్థానము తర్వాత తనకు తానుగా ప్రత్యక్షపరుచుకొని తండ్రి వైపునకు వెళ్ళి రానయ్యున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ దినం మనలందరినీ ఎదుర్కొనకు ఆ క్రీస్తు కొరకు మనం సిద్ధపడి ఉండాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. శుభ శుక్రవారపు దినాన యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క శిలువ ధ్యానాలను ధ్యానిస్తూ ఉంటుంది. శనివారం నిశ్శబ్ద శనివారముగా
రన్ ఫర్ జీసస్ అన్నటువంటి కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం. తర్వాత పునరుత్థానపు దినం ఈస్టర్ పండుగను యేసు ప్రభువు సమాధి గెలిచినాడన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే పండుగగా ఆ పండుగను జరుపుకుంటాం. మరి చేరుస్తున్నటువంటి మీ అందరికీ, మరి వింటున్న ప్రతి ఒక్కరికి, మరి నంద్యాల అధ్యక్ష మండలి బిషపుగా మా గురువుల తరపున, సంఘాల తరపున మీ అందరికీ పునరుత్థానపు శుభములను మీకు నేను తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. నంద్యాల జిల్లా పరిధిలోని మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో గురువారం ఉదయం ఉత్కంఠభరిత ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లోకి సుమారు 7 అడుగుల పొడవైన నాగుపాము ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంటిలో నాగుపామును గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. పాము పెద్దదిగా ఉండడంతో ఎవరూ దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయలేదు. తక్షణమే స్థానికులు స్నేక్ క్యాచర్ మోహన్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మోహన్ చాకచక్యంగా పరిస్థితిని అంచనా వేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నాగుపామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఆ పామును సమీప అటవీ ప్రాంతంలో వదిలివేశారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ స్నేక్ క్యాచర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. గ్రామస్తులు మోహన్ను అభినందించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం బానుముక్కల గ్రామంలో దేవాలయ భూముల కేటాయింపుపై వివాదం చెలరేగింది. మంత్రి తీసుకున్న నిర్ణయంపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలకు చెందిన భూములను ప్రజలకు కేటాయించడం తప్పని, అలాంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే ప్రభుత్వ భూములను కేటాయించాలని సూచించారు. దేవాలయ భూముల జోలికి వస్తే సహించబని హెచ్చరించిన వీహెచ్పీ నాయకులు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే చలో బానుముక్కల కార్యక్రమంతో ఆందోళనకు దిగుతామని తెలిపారు. మన నంద్యాల జిల్లాలో నిన్న ఒక న్యూస్ వచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన బన్యానపల్లె మండలం బానుముక్కల గ్రామంలోని దాదాపు 35 ఎకరాల వెంకటేశ్వర స్వామి దేవాలయం సంబంధించిన ఆస్తి, వాటి సర్వే నెంబర్ వివరాలు 91, 132/1, 137/4, 166, 246 సర్వే నెంబర్లకు సంబంధించి దాదాపు 35 ఎకరాల దేవాలయ భూములను ప్రభుత్వం తన సొంత భూములుగా భావిస్తూ పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వీటిని వాడుకుంటున్నామని దీన్ని భూమి పూజ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అన్ని చూసాం. సాక్షాత్తు మన రోడ్లు భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. గత 2 నెలల క్రితమే ఈ విషయం విశ్వ హిందూ పరిషత్ దృష్టికి వచ్చినప్పుడు డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ గారికి ఈ విషయం తెలియజేశాము. ఈ దేవాలయ భూములను రాజకీయ ప్రయోజనాల కోసం వేరే దానికి అమ్మడానికి కానీ, లేకపోతే బదలాయింపులకు కానీ, లేకపోతే శాశ్వత లీజులకు విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేకం తెలియజేశాము. అయినా నిన్న వీటి భూమి పూజ కోసం పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఒకటి అర్థం చేసుకోవాలి, దేవాలయాల నిర్వహణ కోసం గతంలో దాతలు ఈ దేవాలయ నిర్వహణ కోసం వాటి దానం ఇచ్చారు. ఈ దానం ఇచ్చిన భూములను దేవాలయాల దైనందిక కార్యక్రమాలు వినియోగించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ప్రజలకు తారాదత్తం చేయడం కావచ్చు, ప్రజల ఇళ్ల పట్టాల కోసం ఈ దేవాలయ భూములను వాడుకోవడం విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. అలాగని ప్రజలకిచ్చే ఫ్లాట్ల విషయంలో విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తుంది. కానీ వాటికి ప్రభుత్వ స్థలాలు వినియోగించుకోవాలి, లేకపోతే వేరే మార్గంలో సొంత స్థలాలు కావచ్చు, లేకపోతే వివిధ మార్గాలు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాలు ఏదైతే కాపాడే బాధ్యతలో ఉన్న ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు రక్షించే వాళ్ళు భక్షించడం అనేది చాలా బాధాకర విషయం. వీటి కోసం విశ్వ హిందూ పరిషత్ పోరాటం చూస్తుంది. కాబట్టి ఏదైతే నిన్న బానుముక్కల గ్రామంలో ఈ సర్వేలలో ప్రజల కోసం ఇస్తున్న ఇండ్ల పట్టాల కోసం ఇస్తున్న దేవాలయ 35 ఎకరాల దేవాలయ భూములు వెంటనే ఆపు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. గతంలో కూడా సింహాచలం భూములు కావచ్చు, ఎక్కడ జరిగినా వీటిని తిరుపతిలో యూనివర్సిటీ కోసం కావచ్చు దేవాలయ భూములను కేటాయించకుండా ప్రభుత్వ భూములను కేటాయించుకోవాలని, దేవాలయ భూముల జోలికి వస్తే అవసరమైతే ప్రజా పోరాటం కావచ్చు, న్యాయ పోరాటం ద్వారా మళ్ళీ వాటిని రక్షించుకుంటామని విశ్వ హిందూ పరిషత్తు ప్రభుత్వాలకు తెలియజేస్తుంది. జై శ్రీరామ్. నాట్ ఓన్లీ బనాన్పల్లె మేము మాట్లాడడం లేదు, రేపు జరిగిన సింహాచలంలో భూములు కావచ్చు, ఈ మధ్యకాలంలో బెల్ అనే కంపెనీకి ఇచ్చినటువంటి భూముల విషయంలో కావచ్చు, రేపు గూగుల్ డేటాకి ఇచ్చినటువంటి భూముల విషయంలో కావచ్చు, అనేక భూముల విషయంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఫైట్ చేస్తూ ఉంది. అదే గతంలో కూడా దేవాలయ యొక్క ఆస్తులను బదలాయింపు చేయడం అంటే మార్పిడి చేసేటువంటి చెయ్యకూడదని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మన చట్టాన్ని గౌరవించాల్సినటువంటి ఏ ప్రజాప్రతినిధుడైనా సరే దాన్ని ఉల్లంఘన చేస్తున్నాడంటే ప్రజలు చాలా ఆలోచన చేస్తారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో.
కాబట్టి ఇవన్నీ గమనించి మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రజలకు ఇవ్వాల్సినటువంటి 2.5 సెంటు 2 సెంట్లో మీరు ఏ ఇండ్ల స్థలం కేటాయించాలన్నారో ప్రభుత్వ ఆస్తులు ఇవ్వండి, లేదా ప్రభుత్వం కొనిచ్చి ఇవ్వండి. కానీ దేవాలయ భూముల జోలికి వస్తే ఒప్పుకోం. ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. ఏ రాజకీయ నాయకులు సరే దీనికి గమనించాలి. రాబోయే రోజుల్లో ఇదే మీ యొక్క ధోరణి కొనసాగితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి ఇష్యూకి వెళ్తాం. ప్రజా పోరాటంలో కూడా మేము ముందుంటాం. చలో బాణముకుల గ్రామానికి కూడా పిలుపునిస్తాం రాబోయే విషయం ఎందుకు కాదు. ఇది గమనించి మీ ఆలోచన విధానం మార్చుకొని ప్రభుత్వ స్థలాలు ఇవ్వండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, లేదా ప్రభుత్వం కొనిచ్చి ఇవ్వండి, ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి దీన్ని గమనిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయం నందు గురువారం చైత్రమాస పౌర్ణమి పురస్కరించుకుని నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో స్ఫటిక లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృతాభిషేకం, అనంతరం లోక కళ్యాణార్థం శాంతి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి గావించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహిస్తుంటామని నిర్వాహకులు యోగానంద తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మయ్య, గాంధీ, శంకర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి యోగ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నంద్యాలలో వెలిసినటువంటి అమ్మ స్ఫటిక లింగేశ్వర ఆలయంలో చైత్రమాస పౌర్ణమి సందర్భంగా అమ్మ స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుపుకున్నాము. అనంతరం అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి కూడా ఘనంగా అభిషేకాలు జరుపుకున్నాము. అలాగే ప్రత్యేక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం హోమాలు జరుపుకున్నాము. ప్రతి నెల పౌర్ణమి నాడు అమరయోగ వికాస కేంద్రంలో హోమాలు జరుగుతూ ఉంటాయి. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంతో పాటు ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, రిజిస్ట్రేషన్ బ్లాక్, మెడికల్ ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలో శుభ్రత, సమయపాలన, సేవల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రతి వైద్యుడి బాధ్యత అని సూచించారు. అలాగే రోగుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని సేవలు మరింత మెరుగుపరచాలని, అత్యవసర సేవలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన హైస్కూల్ను రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైత్రమాస పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొల్పాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపు. గోబీ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు. గ్రామంలోని ఓ ఇంట్లోకి సుమారు 7 అడుగుల పొడవైన నాగుపాము ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన.
బనగానపల్లి మండలం బానుముక్కుల గ్రామంలో దేవాలయ భూముల కేటాయింపుపై వివాదం. చైత్రమాస పౌర్ణమి పురస్కరించుకొని నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో స్ఫటికలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.